ఖమ్మం జిల్లా మధిర మండలం ఆతుకూరు సమీపంలోని సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ వద్ద రైతులు ఆందోళన చేశారు. 3 నెలల క్రితం కోల్డ్ స్టోరేజ్ లో ఉన్న మిర్చి పంట అగ్నికి ఆహుదైంది. అయితే పంట నష్టపరిహారం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అది నెరవేరలేదు. దీంతో రైతుల పక్షాన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. సుమారుగా 30,000 మిర్చి బస్తాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధిత రైతులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి పరిహారం ఇప్పించాలని కోరారు. పరిహారం ఇవ్వకపోవటం, 100 రోజులు దాటినా పరిహారం ఇవ్వకపోవటం, 100 రోజులు దాటినా పరిహారం ఇవ్వకపోవటం స్పందించాలి. డిప్యూటీ సీఎం భట్టి గారు వెంటనే స్పందించాలి. డిప్యూటీ సీఎం భట్టి గారు వెంటనే ప్రమాద బాధిత రైతుల సమస్యల పట్ల డిప్యూటీ సీఎం భట్టి గారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం, అగ్ని ప్రమాద బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం, మదర్లో కోల్డ్ స్టోరేజ్ లో కాలిపోయిన అగ్ని ప్రమాద బాధిత రైతులకు పరిహారం, 100% ఇన్సూరెన్స్, 100% ఇన్సూరెన్స్, 100% ఇన్సూరెన్స్, 100 రోజులు పూర్తయిన ఇన్సూరెన్స్ చెల్లించకపోతే ప్రమాదానికి గురయ్యి 33,000 మిర్చి బస్తాలు తగలబడ్డాయి. సుమారు 300 మంది రైతులు పంట అగ్నికి ఆహుతైనటువంటి సందర్భం ఉంది. ఈ రోజుకి 4 నెలలు పూర్తయింది. అగ్ని ప్రమాదం జరిగిన రోజు రైతులందరికీ తెలిసి 100 మంది అక్కడ చేరుకున్నప్పుడు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కూడా అక్కడికి వచ్చి రైతులను ఓదార్చి నేనున్నాను, మీకు భరోసాగా అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ 4 నెలలు పూర్తయినప్పటికీ రైతులు కష్టపడి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట పండించి ఆశించిన ధర లేక కింటా 14,000, 15,000 ఉంది, 13,000 ఉంది, 20,000, 22,000 అయినప్పుడు అమ్ముకుందాం, గతంలో కూడా ఆ రేటుకు అమ్ముకున్నామని చెప్పి ఆశపడి ఈరోజు రైతులు తమ యొక్క పంట సర్వం కోల్పోయి తెచ్చినటువంటి పెట్టుబడులకు వడ్డీలు చెల్లించలేక, అప్పుల భారం మోయలేక, పిల్లగాళ్ళ చదువులు, ఫీజులు, ఒకవైపు అనారోగ్య సమస్యలు, మళ్ళీ తిరిగి కౌలుకు తీసుకోవడానికి ముందస్తు చెల్లింపులు, ఇటువైపున రైతులు చాలా తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. చాలామంది రైతులు 10 నుంచి 40-50 క్వింటాలు అక్కడ కోల్డ్ స్టోరేజ్లో నిల్వ పెట్టుకున్నారు. కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ఇన్సూరెన్స్ కంపెనీకి 30 కోట్ల రూపాయలకు సుమారు ఇన్సూరెన్స్ చెల్లించింది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి సత్వరమే పరిహారం ఇప్పించాల్సినటువంటి భట్టి గారేమో మౌనంగా ఉన్నారు, కంపెనీ ఏమో ఇవ్వట్లేదు. చివరికి ఎలా ఉందంటే రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి ఎవరి అగ్ని ప్రమాదానికి గురైన ఎన్ని బస్తాలు ఎన్ని క్వింటాలు దెబ్బతిన్నాయి, పూర్తిగా కాలిపోయినాయి అని చెప్పి లీస్ట్ అడిగినా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని స్పందించి రైతులకు న్యాయం చేసేదానికోసం ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి 100% పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆర్థిక మంత్రిగా స్వయంగా భట్టి గారే ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆర్థిక సాయం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇప్పటికే ఆలస్యమైంది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి నెట్టబడతా ఉన్నారు. వెంటనే స్పందించి పరిష్కారం చేయకపోతే తెలంగాణ రైతు సంఘం అగ్ని ప్రమాద బాధిత రైతు పోరాట కమిటీ ఏదైతే ఉందో ఆ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. గత 100 రోజుల క్రితం మదర్లో సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదానికి గురైంది. వందలాది మంది రైతాంగం దాని నుంచి నష్టపోయి ఉన్నారు. సుమారు ఒక 35,000 నుంచి 40,000 బస్తాలు నష్టపరిహారం, 100 కుటుంబాలు ఈరోజు బాధితులుగా మిగిలిపోయారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఒకటి రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి, ఆర్థిక సాయం చేయాలి, అది చేయట్లేదు. రెండోది వాళ్ళు చేయకపోయారు. ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఓరియంటల్ కంపెనీ ఉందో ఆ కంపెనీ ప్రతినిధులను కూర్చోబెట్టడం, మాట్లాడటం, ప్రభుత్వం వైపు నుంచి తగిన చొరవ చూపించి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇంతవరకు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు. మన మదర్ నియోజకవర్గానికి ఏదైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళు ఓట్లేసి గెలిపించిన భట్టి విక్రమార్క గారు కనీసం వాళ్ళని మాట్లాడకపోవటం, వాళ్ళ గోడు వాళ్ళ బాధ కూడా కనీసం వినకపోవడం సరైంది కాదు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మీరు తక్షణమే ఆ రైతాంగానికి నష్టపరిహారాన్ని అందించే దానికోసం కంపెనీ ప్రజలతో మాట్లాడాలి. రెండో పక్క ఈ జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి, ఈరోజు ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు, రెండో పక్క ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారు, మేము చెప్తా ఉన్నాం రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకుంటాం. మదర్ నియోజకవర్గంలో భట్టి గారు అయితే మేము అనేక లిఫ్ట్లు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ నియోజకవర్గాన్ని సస్యామలం చేస్తాము, ఈ రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్తా ఉన్నాడు. మీరు 100 కోట్లు పెట్టి సస్యామలం చేయడం తర్వాత కానీ ముందు ఏదైతే రైతాంగం నష్టపోయారో వాళ్ళకు 20 కోట్లు 25 కోట్ల బడ్జెట్ కేటాయించి ఆ రైతులను ఆదుకోవాలి. లేకపోతే భట్టి గారి క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నాం.